ఆయనే అనే ప్లస్ సైజ్ అమ్మాయి ధైర్యం మరియు ఆశ రెండింటినీ తనలో మోసుకుంటూ చాలా కాలంగా అభిమానించిన హయాటోకు తన ప్రేమలు చెప్పడానికి చివరికి ధైర్యం చేస్తుంది. ఒకసారి అతను పడిపోతున్న బౌద్ధ విగ్రహం నుండి ఆమెను రక్షించినప్పట్నుండి ఆమె హృదయం నిశ్శబ్దంగా అతనిదే. చేతులు వణుకుతూ ఆమె స్వయంగా తయారుచేసిన చాక్లెట్ల పెట్టెను అతనికిస్తుంది. కాని హయాటో ఆమెపై దయచూపకుండా ఆమెను తక్కువగా చూసి తన చూపును కిందికి వదులుతాడు. ఒకే ఒక్క మాటతో అతనామె ప్రపంచాన్ని ఛిద్రము చేస్తాడు. దాస్కోయో! ఇది సుమో రెజ్లింగ్లో వినిపించే ఓ హర్షధ్వని. కాని ఆ క్షణంలో అది ఆమె శరీరాకృతిని ఎగతాళి చేయడానికి ఉపయోగించబడుతుంది. నవ్వులు, బాధ, అవమానం ఇవన్నీ ఆమెకు భరించలేనివిగా మారుతాయి. ఈనా బయటకు ధైర్యంగా నవ్వినట్టు నటిస్తుంది. కాని లోపల ఆమె పూర్తిగా విరిగిపోతుంది. ఆమె స్నేహితుల మద్దతుగాని, తనకు ఇష్టమైన ఐడల్స్ వీడియోలు చూడటంగాని ఆ క్షణపు నొప్పిని తగ్గించలేవు. ఆ హృదయభంగం నుంచే ఆమె నిజమైన ప్రయాణం ప్రారంభమవుతుంది. ఇది దాస్కోయి సుఖహారా కథ. యమనాషి గ్రామీణ ప్రాంతంలోని ప్రశాంత వాతావరణంలో ఆయనే సుఖహారా ప్రతిరోజూ తన కుటుంబం వ్యవసాయ పనుల్లో సహాయం చేస్తూ రోజు ప్రారంభిస్తుంది. ఆమె ఎక్కువ సమయం తన బెస్ట్ ఫ్రెండ్స్ అయిన షిహిరోషా, అకిహా, సోయి మరియు హారోన్ నకమోరేతో గడుపుతుంది. వాళ్లు కలిసి తమను ఫ్యాట్ 4 అని పిలుచుకుంటారు. పాఠశాలలో వాళ్లకు ఎక్కువ గుర్తింపు లేకపోయినా వారి స్నేహం చాలా బలంగా ఉంటుంది మరియు ఎప్పుడూ ఒకరికొకరు అండగా ఉంటారు. అయితే హయాటో ఆమెను ఎగతాళి చేసిన తర్వాత అనా తీవ్రంగా సిగ్గుపడుతుంది మరియు హృదయభంగం చెందుతుంది. ఆమె పరుగెత్తి వెళ్లి పాఠశాల మరుగుదొడ్డిలో దాక్కుంటుంది. అప్పుడు షీనా ఒక కొత్త ఆలోచనతో ముందుకు వస్తుంది. టోక్యోకు వెళ్లి ఒక బ్యూటీ ట్రీట్మెంట్ చేయించుకోవడమెలా? మొదట ఆయనేకు ఇది సహాయపడుతుందా అన్న సందేహం ఉంటుంది. కాని షీనా ప్రోత్సాహంతో ఆమె అంగీకరిస్తుంది. స్టైలిష్ కరాటా యజమానిగా ఉన్న టోక్యో సలోన్లో ఆయనే తనను తాను అసౌకర్యంగా మరియు అక్కడికి తాను సరిపోనట్టుగా భావిస్తుంది. కాని కరాటా చెప్పిన మధురమైన మాటలు ఆమెను నెమ్మదిగా ఆత్మవిశ్వాసంతో నింపుతాయి. ట్రీట్మెంట్ ప్రారంభమైనప్పుడు అనా నిజమైన మార్పు బయట రూపంలో కాదని, తనను తాను ప్రేమించడం నేర్చుకోవడంలో ఉందని గ్రహిస్తుంది. పట్టభద్రాలైన ఎన్నో సంవత్సరాల తర్వాత ఆయనే ఇటలీలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తుంది. ఉత్తమమైన చాక్లెట్కు ప్రసిద్ధి చెందిన దేశమది. అక్కడ ఒక స్థానిక చాక్లెట్ దుకాణంలో ఆమెకు ఉద్యోగం లభిస్తుంది. అక్కడ ప్రతిరోజూ రుచికరమైన తినుబండారాలను రుచిచూస్తుంది. మొదటిసారిగా ఎవరూ ఆమె రూపాన్ని ఎగతాళి చేయరు లేదా ఆమెను దాస్కోయి అని పిలవరు. ఇదే సమయంలో ఆమె ఫ్రెడ్ అనే మేకప్ ఆర్టిస్ట్తో ఒక సౌకర్యమైన ఇంటిని పంచుకుంటుంది. ఫ్రెడ్ ఆమెకు యోగా, ప్రయాణాలు మరియు మరింత ప్రశాంతమైన జీవనశైలిని పరిచయం చేస్తాడు. ఆమె రోజులు తాను ఇష్టపడే విషయాలతో నిండి ఉంటాయి. రుచికరమైన చాక్లెట్, మంచి స్నేహితులు మరియు ఇంతకు ముందు ఎప్పుడూ తెలియని శాంతి. అయితే ఒక సెలవు ప్రయాణంలో అనా జెట్స్కీ ప్రమాదానికి గురై కోమాలో పడిపోతుంది. కొన్ని వారాల తరువాత ఆమె మేల్కొని తాను కడుపు శస్త్రచికిత్స చేయించుకోవాల్సి ఉందని తెలుసుకుంటుంది. ఆ ఆపరేషన్ కారణంగా ఆమె వేగంగా బరువు తగ్గుతారు, ఆకలి తగ్గిపోతుంది మరియు తన శరీరం తనదే కాదన్న భావన కలుగుతుంది. డాక్టర్లిప్పుడు ఆమె చాలా బాగుంది అంటున్నప్పటికీ అనా మాత్రం తానుగా అనిపించుకోలేక గందరగోళంగా ఉంటుంది. అద్దంలో కనిపించే తన రూపాన్ని ఆమె గుర్తుపట్టలేకపోతుంది. అందుకే జపాన్కి తిరిగి వెళ్లాలని నిర్ణయిస్తుంది. ఆమె కుటుంబం కూడా ఆందోళనలో ఉంటుంది. ఆమెకు భయం ఉంటుంది. కొత్త శరీరంతో పాత జీవితాన్ని ఎదుర్కోవడం సులభం కాడు. విమానాశ్రయంలో ఆమె ముగ్గురు చిన్ననాటి స్నేహితులు ఆమెను కలవడానికి వస్తారు. ముందుగా వాళ్లు తమ వైపు నడుచుకుంటూ వస్తున్న సన్నగా ఉన్న మహిళను గుర్తుపట్టలేరు. కాని ఆమె మాట్లాడగానే ఒక్కసారిగా స్తంభించిపోతారు. ఆ స్వరం ఆయనేదే, కాని మిగతా ప్రతిదీ మారిపోయింది. తర్వాత ఒక కెఫేలో అనా తన భోజనంలో కేవలం కొన్ని ముక్కలు మాత్రమే తింటుంది. ఆమె స్నేహితులు అయోమయంలో చూస్తుంటారు. ముందు వాళ్లు తెలిసిన ఆ అమ్మాయి అయితే తన ప్లేట్ మొత్తం ముగించేసేది. షీనా ఆయనే జీవితంలో ఎంత మార్పు వచ్చిందో అర్థం చేసుకోవడం ప్రారంభిస్తుంది. ఆమె మనసులో నిశ్శబ్ద అసూయ మెల్లగా పెరుగుతుంది. టోక్యోకు తిరిగి వచ్చిన తర్వాత ఆయనే ఎక్కడ ఉండాలో అర్థంకాక సందిగ్ధంలో పడుతుంది. ఆమె తల్లిదండ్రులు ఇంటికి రావాలని ఆహ్వానిస్తారు. కాని ఇప్పుడు కుటుంబ వ్యవసాయాన్ని ఆమె అన్న మరియు వదిన చూసుకుంటున్నారు. తన వల్ల భారమవుతానేమో అని ఆమె సంకోచిస్తుంది. ఇదే సమయంలో ఆయనే ఇబ్బంది పడుతున్నట్టు గమనించిన షీనా ఆమెను తన పనిచేసే చోటుకు తీసుకెళ్తుంది. ఆ థెరపీ సలోన్ పేరు హ్యాపీ డైకన్యామా. అక్కడ ఆయనే ఒకప్పుడు తనకు ఆత్మవిశ్వాసం కలిగించిన సలోన్ యజమాని కరాటాను మళ్లీ కలుస్తుంది. ఆయనే ఎంతగా మారిపోయిందో చూసి కరాటా ఆశ్చర్యపోతుంది. మొదట ఆమెను సరిగ్గా గుర్తుపట్టలేరు. కాని షీనా వివరంగా చెప్పగానే కరాటా శ్రద్ధగా వింటుంది. షీనా చెబుతుంది, ఆయనే ఒకప్పుడు జపాన్లో అగ్రస్థానంలో ఉన్న డైరీ మిల్కర్ అని. ఆమె చేతులు నిజంగా మాయాజాలంలో పనిచేస్తాయని, అదే చేతులు ఇప్పుడు థెరపీలో గొప్ప ఉపశమనాన్ని ఇవ్వగలవని ఆమె నమ్ముతుంది. అనా ఇంకా నిశ్శబ్దంగా అనిశ్చితిలోనే ఉన్నప్పటికీ కరాటా ఆమె లోపల ఒక వెలుగును గమనిస్తుంది. ఈ సలోన్కు గోప్యతలు విలువైనదిగా భావించే ముఖ్యమైన కస్టమర్లు వస్తారు. ఆయనే స్వభావం ప్రశాంతంగా ఉంటుంది. ఆమె మృదువైన స్పర్శ వారికి కావాల్సినదే కావచ్చు. అందుకే ఆమెకు ఇంటర్న్షిప్ అవకాశం ఇస్తారు. నెమ్మదిగా ఆమె సహజ స్వభావం తిరిగి వస్తుంది. సంవత్సరాల పాటు ఫారంలో పనిచేసిన అనుభవం ఆమె చేతులను ఓదార్చడం, సాంత్వన ఇవ్వడం నేర్పింది. కొంతకాలంలోనే కస్టమర్లు ఆమెను దేవుని చేతులు అని పిలవడం ప్రారంభిస్తారు. తన జీవితంలో ఎన్నో మార్పులు వచ్చినప్పటికీ అనా ఎప్పుడూ తన జేబులో ఒక చాక్లెట్ ముక్క పెట్టుకుని తిరుగుతుంది. తినడానికి కాదు, తాను ఎక్కడి నుండి వచ్చిందో గుర్తు చేసుకోవడానికి. ఒక మధ్యాహ్నం కరాటా తన చేయికి గాయం కావడంతో ఒక ముఖ్యమైన కస్టమర్కు ప్రైవేట్ సెషన్ ఇవ్వమని అనాను అడుగుతుంది. పేరు చూసిన వెంటనే ఆమె గడ్డకట్టినట్టవుతుంది. అది తకుమీ మినాడో, ఆమె ఎన్నాళ్లుగానో అభిమానిస్తున్న ఐడల్. ఇది ఒక గొప్ప క్షణం.
ఇది అనాకు ఒక పురుషుడికి మొదటిసారి థెరపీ ఇవ్వడం, అది సాధారణ వ్యక్తికి కాదు, ఎన్నేళ్లుగా ఆమె అభిమానించిన ఆ వ్యక్తికే. భయంతో ఉన్నప్పటికీ ఆమె ధైర్యంగా ముందుకు సాగుతుంది. ఆ సెషన్ ఆశ్చర్యకరంగా చాలా బాగా జరుగుతుంది. తకుమి ఎంతో ప్రభావితమై వెంటనే మళ్లీ ఆమెనే కోరుకుంటాడు. ఆ రాత్రి అనా తన బోర్డింగ్ హౌస్కు తిరిగి వచ్చేసరికి ఒక ఆశ్చర్యకరమైన అతిథిని చూస్తుంది. ఫ్రెడ్ ఇటలీ నుంచి ఆమెకు చెప్పకుండా వచ్చేశాడు. అతను కేవలం సందర్శన కోసం రాలేదు, టెక్కుమీ మినాడో కాన్సర్ట్ చూడ్డానికి ప్రత్యేకంగా జపాన్కి వచ్చాడు. తాను అతని పెద్ద అభిమానినని గర్వంగా చెబుతూ ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలనుకుంటున్నాను అంటాడు. మరుసటి రోజు టెక్కుమీ మరో సెషన్ కోసం తిరిగి వస్తాడు. సెషన్ ముగిసిన తర్వాత అతను ఆమెకు సెలవు రోజున డిన్నర్కు రావాలా అని అడుగుతాడు. మొదట ఆమెకు అతను నిజంగానే అడుగుతున్నాడా అన్న సందేహం వస్తుంది. కాని అతను పట్టుబడి దాన్ని డేట్ అని కూడా చెప్పి సమయం ప్రదేశం నిర్ణయించగానే ఆయనే గందరగోళానికి గురవుతుంది. ఆమె జీవితంలో ఎప్పుడూ డేట్కు వెళ్లలేదు, ముఖ్యంగా అతనిలాంటి వ్యక్తితో అయితే అస్సలు కాదు. ఆమె అల్మారాలో ఎక్కువగా కౌప్రింట్ టీషర్ట్లు, సౌకర్యమైన దుస్తులే ఉంటాయి. రద్దు చేయాలని కూడా తీవ్రంగా ఆలోచిస్తుంది. ఇదే సమయంలో ఫ్రెడ్ ఆమె ఆందోళనను వెంటనే గమనిస్తాడు. పెద్ద విషయం చేయకుండా సహాయం చేయడానికి ముందుకు వస్తాడు. పర్ఫెక్ట్గా కనిపించడం కాదు, వెళ్లడానికి ధైర్యం ఉండడమే ముఖ్యమని చెబుతాడు. ఇంకా వివరణ అవసరం లేకుండా ఫ్రెడ్ పనిలో పడిపోతాడు. ఒక అందమైన దుస్తుని ఎంచి ఆమె జుట్టు సర్ది మేకప్ చేస్తాడు. పూర్తయ్యేసరికి ఆయనే పూర్తిగా కొత్త వ్యక్తిలా కనిపిస్తుంది. బయలుదేరే సమయంలో ఆయనే ఫ్రెడ్కు ధన్యవాదాలు చెబుతుంది. కాని ఎవరిని కలవబోతోందో మాత్రం చెప్పదు. టెకకోమి చెప్పినట్లే సలోన్ దగ్గర ఉన్న పబ్లిక్ మెట్ల వద్దకు ఆమె చేరుకుంటుంది. అతను నిజంగానే వస్తాడా లేదా సరదాగా అన్నాడా అని ఆందోళనగా ఎదురుచూస్తుంది. అప్పుడు టెకకోమి కనిపిస్తాడు. ఇద్దరు కలిసి నడుస్తారు. ఇతరులు ఏమనుకుంటారు అని ఆయనే కొంచెం దూరంగా నడవడానికి ప్రయత్నిస్తుంది. కాని టెకకోమి ముందుకు వచ్చి ఆమె చెయ్యి పట్టుకుంటాడు. తనకు బయట రూపం ముఖ్యం కాదని చూపిస్తూ. రెస్టారెంట్ చాలా అద్భుతంగా అందంగా ఉంటుంది. ఆయనే ఆశ్చర్యపోతుంది. ఒక క్షణం అది కలలా అనిపిస్తుంది. అకస్మాత్తుగా లైన్ పోకో గేమ్ నుండి ఒక నోటిఫికేషన్ వస్తుంది. అది తనదేనని అనుకుంటుంది, కానీ అది టెకకోమీదే. ఇద్దరూ ఒకే గేమ్ ఆడుతున్నారని తెలిసి నవ్వుకుంటారు. ఆమె లెవెల్ 900 అని చూసి టెకకోమి ఆశ్చర్యపోతాడు. ఇద్దరూ యాప్లో ఫ్రెండ్స్గా చేరతారు. టొమే చెబుతాడు, తాను ఎప్పుడైనా ఆమెకు ఒక క్లోవర్ పంపితే మళ్లీ కలవాలనుకుంటున్నానని అర్థమని. మిగతా రాత్రి ఎంతో సాఫీగా గడుస్తుంది. సరదాగా మాట్లాడుకుంటూ కథలు పంచుకుంటూ ఆత్మీయంగా గడుపుతారు. మొదటిసారి ఆయనే కేవలం అభిమాని లేదా బయటి వ్యక్తి కాదు, ఆమె తానే నిజంగా కనిపించినట్టుగా గుర్తింపు పొందినట్టుగా అనుభూతి చెందుతుంది. డిన్నర్ తర్వాత కూడా ఆయనకు కొంత సందేహమే ఉంటుంది. తనలాంటి వారిని టొమే ఎందుకు బయటకు పిలిచాడో అనుకుంటుంది. కానీ టొమే ఆమెను ఆపి తనను తాను తక్కువగా చూడవద్దని చెబుతాడు. అతనికి వారి సమయం యాదృచ్ఛికం కాదు, అది అర్థవంతమైనది. ఆ రాత్రి ఆయనే తన బోర్డింగ్ హౌస్కు మెల్లని చిరునవ్వుతో తిరిగి వస్తుంది. డిన్నర్ జ్ఞాపకాలలోనే మునిగిపోయి ఉంటుంది. టెకకోమి తనను ఎలా చూశాడు, ఏమి చెప్పాడో ఆలోచిస్తుంది. ఫ్రెడ్ ఆమెను గమనిస్తుంటాడు. ఏ ప్రశ్నలు అడగడు, కానీ ఏదో మార్పు జరిగిందని అతనికి అర్థమవుతుంది. ఆయనే మరింత తేలికగా సంతోషంగా కనిపిస్తుంది. మరుసటి ఉదయం ఆయనే పనికోసం బయలుదేరుతుండగా ఆమె ఫోన్ లైన్ పోకో నుండి మెసేజ్తో మోగుతుంది. అది టెకకోమి నుండి. అతను మాటిచ్చినట్లే ఒక క్లోవర్ పంపాడు. మళ్లీ కలవాలనుకుంటున్నానని చెప్పే అతని విధానం అదే. ఆయనే ముఖం ప్రకాశిస్తుంది. కొంచెం ఎక్కువ ఉత్సాహంతో సలోన్ వైపు నడుస్తుంది. ఇదే సమయంలో హ్యాపీ డైకన్యామాలో కరాటకు వారి రెగ్యులర్ క్లయింట్ అయిన మిస్టర్ యొకోహామా 60వ పుట్టినరోజు వేడుకకు ఆహ్వానం వస్తుంది. కానీ ఒసాకకు ప్రయాణం ఉండడంతో కరాటా వెళ్లలేరు. తన స్థానంలో ఆయనే వెళ్లాలని అడుగుతుంది. మొదట ఆయనేకు భయం వేస్తుంది. అంత ఫ్యాన్సీ ఈవెంట్కి హాజరై సలోన్ తరఫున ప్రాతినిధ్యం వహించడం కాస్త భయంగా అనిపిస్తుంది. కానీ మిస్టర్ యొకోహామా ఆమెను చూసి సంతోషిస్తారని కరాటా నమ్మకం కలిగిస్తుంది. చివరికి ఆయనే అంగీకరిస్తుంది. కొన్ని రోజుల తర్వాత ఆయనే అందంగా రెడీ అయి పార్టీకి చేరుకుంటుంది. చాలా మంది ఆమెను గమనిస్తారు. కానీ అకస్మాత్తుగా గదిలో అవల ఆమె హయాటో మబుచీని చూస్తుంది. ఇప్పుడు ఎదుగుతున్న నటుడు. అతని పక్కన నటి ఈ ఫుడిరో నిలబడి ఉంటుంది. ఇటీవల టెకకోమితో తనకున్న పరిచయం కారణంగా ఫుడిరో ఆమెను గుర్తించినట్టుగా కనిపిస్తుంది. ఆసక్తిగా ఫుడిరో ఆయనే దగ్గరకు వచ్చి హయాటోతో ఆమె సంబంధం గురించి అడగడం ప్రారంభిస్తుంది. ఆయనే సాదాసీదాగా అతను పాఠశాలలో తన సీనియర్ మాత్రమే అని చెబుతుంది. కానీ ఫుడిరోకు ఉపరితలానికి దిగువన మరేదో ఉందని అనిపిస్తుంది. ఆమెకు హయాటో తనకు అనిపించేది కంటే ఎక్కువ అని తెలుసు. తరువాత ఫుగిషిరో సరదాగా హయాటోతో మాట్లాడుతుంది. ఆయనే ఒకప్పుడు అతని అభిమాని అని, ఇప్పుడు టకకోమి మినాడో ఆమెను మ్యాజిక్ హ్యాండ్స్ గాడెస్ అని పిలుస్తున్నాడని చెబుతుంది. ఆ తరువాత ఒక గుసగుసతో అక్కడినుంచి వెళ్ళిపోతుంది. కొద్దిసేపటికే హయాటో ఆయన దగ్గరకు వచ్చి ఒంటరిగా మాట్లాడాలనుకుంటున్నానని అంటాడు. తాను టొమై ఇద్దరూ ఒకే టాలెంట్ ఏజెన్సీలో ఉన్నామని చెబుతాడు. టెకకోమికి ఎక్కువ అనుభవం ఉన్నప్పటికీ తానింకా చాలా నేర్చుకోవాల్సి ఉందని అంగీకరిస్తాడు. ఆ తరువాత అకస్మాత్తుగా ఆమె నిజంగానే తన అభిమాని అయ్యిందా అని అడుగుతాడు. హైస్కూల్ రోజుల్లో తాను ఆమెను గమనించలేదని ఒప్పుకుంటాడు. అయానా ప్రశాంతంగా వారు వేరువేరు తరగతుల్లో ఉన్నామని గుర్తుపట్టకపోవడం సహజమేనని చెబుతుంది. ఒక్కసారిగా హయాటో దగ్గరకు వాలి ఆమెను ముద్దు పెడతాడు. అయానా స్తబ్దుగా నిలబడిపోతుంది, కదలలేక మాట్లాడలేక. అది ఆమె జీవితంలోని మొదటి ముద్దు. పార్టీ నుంచి బయటకు వస్తుండగా అయాన్ టకకోమి ఫుగాషిరోతో మాట్లాడుతున్న దృశ్యాన్ని చూస్తుంది. ఆ దృశ్యం ఆమెకు అసౌకర్యంగా అనిపిస్తుంది. కొద్దిసేపటికి మిస్ అసో దగ్గరకు వచ్చి టకకోమి మరియు ఫుగాషిరో మంచి జంటలా కనిపిస్తున్నారని సాదాసీదాగా చెబుతుంది. ఆ తరువాత అయానాకు జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తుంది. మిస్ అవో ప్రకారం టకకోమికి మహిళలతో గతం ఉందని, తన ఆకర్షణతో సులభంగా మోసగించగలడని అంటుంది. ఆ రాత్రి పార్టీ ముగించుకుని వెళ్లడానికి సిద్ధమవుతున్నప్పుడు మిస్టర్ యోకోహామా ఆమెకు లిఫ్ట్ ఇస్తానని అంటాడు.
ఆమె కొంత సంకోచించినా అంగీకరిస్తుంది. లిఫ్ట్లో ఆమె మర్యాదగా అతనికి ఒక గిఫ్ట్ ఇస్తుంది. కాని మిస్టర్ యోకోహామా అనుచితంగా ప్రవర్తించడం ప్రారంభిస్తాడు. పరిస్థితి మరింత దారుణం కావడానికి ముందు అతని భార్య మిసెస్ మోకో అక్కడికి వస్తుంది. ఆమెకు ముందే అనుమానం ఉండి చివరకు తన భర్త హద్దులు దాటుతున్నప్పుడు పట్టుకుంటుంది. మరుసటి రోజు అయాన్ తని దగ్గరకు దిగులుగా చేరుకుంటుంది. టకకోమికి ఇప్పటికీ గర్ల్ఫ్రెండ్ ఉండొచ్చనే పుకార్లు వినిపిస్తుంటాయి. అది ఆమె మనస్సును భారంగా మారుస్తుంది. అప్పుడు హయాట్ అక్కడికి వచ్చి టకకోమి ఈ రోజు సెషన్కు రాడని తనే బదులుగా వస్తానని అంటాడు. తాను అయాన్ను ఇష్టపడుతున్నానని ఒప్పుకుని మళ్లీ ముద్దు పెట్టడానికి ప్రయత్నిస్తాడు. కాని ఏదైనా జరక్కముందే టెకకోమి లోపలికి వచ్చి ఇద్దరినీ ఆశ్చర్యపరుస్తాడు. హయాటో త్వరగా మిస్ అసో తనను పంపిందని, టకకోమి బిజీగా ఉన్నాడని, తాను కేవలం సహాయం చేయాలనుకున్నానని చెబుతాడు. టెకకోమి నేరుగా విషయానికి వస్తాడు. ఫుగాషిరోతో తన సంబంధం ముగిసిందని చెబుతాడు. నిజాయితీగా అన్నింటినీ వివరించడానికి అయానాను కలవడానికి వచ్చానని అంటాడు. ఇదే సమయంలో హయాటో మరియు ఫుజిరో ఒక ప్రైవేట్ ఫోన్ కాల్లో మాట్లాడుకుంటూ టొమై మరియు అయానే దగ్గరవుతున్నారనే ఆందోళనలో కనిపిస్తారు. కొన్ని రోజుల తరువాత టెకకోమి తమ మొదటి డిన్నర్ జరిగిన అదే రెస్టారెంటుకు అయాన్ను ఆహ్వానిస్తాడు. ఫుగాషిరోతో తన గతాన్ని దాచినందుకు క్షమాపణ చెబుతాడు. కాని అయానే సులభంగా ఒప్పుకోదు. తాను నిజంగా ఎవరినో అతనికి తెలియదని, తాను ఎలాంటి పర్ఫెక్ట్ వ్యక్తి కాదని చెబుతుంది. అకస్మాత్తుగా ఫుగాషిరో వచ్చి అయానాను ఆమె పాత పేరు దాస్కోయి సుఖహారా అని పిలుస్తూ మార్పు ముందు ఉన్న ఆమె ఫోటోను చూపిస్తుంది. టెకకోమి షాక్ అవుతాడు. ఫోటోలో ఉన్న మహిళ తన ఎదురుగా కూర్చున్న అయానేలా కనిపించదు. ఏది దాచదు. బరువు తగ్గిన తరువాత తన జీవితం ఎలా మారిందో, గదిలో దాక్కుళ్ళి రోజంతా గేమ్స్ చాడుతూ తాను విలువలేదునట్లుగా అనిపించుకున్న రోజులను ఒప్పుకుంటుంది. ఇంకో మాట కూడా మాట్లాడకుండా అక్కడ నుంచి నడుచుకుని వెళ్ళిపోతుంది. టెకకోమి వెంటపడేందుకు ప్రయత్నిస్తాడు. కాని ఆలస్యమైపోతుంది. పాపరాజ్యులు వారిని గమనించి వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చారు. వ్యక్తిగతంగా ఉండాల్సిన ఆ క్షణం ఒక్కసారిగా మీడియా హంగామాగా మారిపోయింది. ఆ రాత్రి అనా ఒంటరిగా గదిలో కూర్చొని బిక్కరగా ఏడుస్తుంది. మరుసటి ఉదయం వీధిలో ఇద్దరు టీనేజ్ అమ్మాయిలు ఆమెను ఆపి టకుమీ మరియు ఫుగాషిరో విడిపోవడానికి కారణం నువ్వే అని నిందిస్తారు. సలోన్కి చేరేసరికి రిపోర్టర్లు ఇప్పటికే బయట వేచి ఉంటారు. మైకులు ఆమె ముఖం ముందుకు పెట్టి వ్యక్తిగత జీవితంపై సమాధానాలు కోరతారు. లోపల పనిచేయడానికి ప్రయత్నిస్తూ ఆనే ఒక లైవ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో చూస్తుంది. ఫుటిరో మీడియాకు చెప్తుంది, టకుకుమి మరియు అనాతో కనిపించిన ఆ మహిళ కేవలం స్నేహితురాలి మాత్రమేనని, తాను కూడా అక్కడే ఉన్నానని అంటుంది. కాని కొద్దిసేపటికే నిజం బయటపడుతుంది. ఫోటోలో ఉన్నదే ఫుటిరో కాదు, అది హయాట్ గర్ల్ఫ్రెండ్. ఒక్కసారిగా ప్రజలు అన్నింటినీ అనుమానంతో చూడటం ప్రారంభిస్తారు. కొద్దిసేపటి తర్వాత హయాట్ వచ్చి మొత్తం స్కాండల్ వెనుక మిస్టర్ యోకోహామా ప్లాన్ ఉందని చెప్తాడు. సమస్యను సరిచేయడానికి ఒక కథను సృష్టిద్దామని సూచిస్తాడు. ఆయన తన గర్ల్ఫ్రెండ్గా నటిస్తే టకుమీ ప్రతిష్టను కాపాడవచ్చని, ముఖ్యంగా అతని పెద్ద ప్రాజెక్టులు ముందున్నాయని చెబుతాడు. కాని హయాట్ కేవలం ఇమేజ్ కాపాడటానికే కాదు, వారి కథ నిజం కావాలని, ఈ గందరగోళాన్ని వదిలేసి తనతో యమనాశికి తిరిగి రావాలని హనేను అడుగుతాడు. ప్రయాణంలో వారు ఒక హోటల్ వద్ద ఆగారు. అక్కడ హయాటో ఒక్కసారిగా మారిపోయాడు. అతని ప్రవర్తన హద్దులు దాటింది. అది అనేని షాక్కు గురిచేసింది. ఆమె అతన్ని దూరంగా తోసి స్పష్టమైన వివరణ కోరింది. తాను తేలికగా తీసుకునే వ్యక్తి కాదని స్పష్టం చేసింది. హోటల్ గదిలో ఫుటిరో తనకు అయానా ఘటం గురించి చెప్పిందని హయాటో ఒప్పుకున్నాడు. ఒకప్పుడు ఆమె తనపై క్రష్ పట్టుకుందని, ఇప్పుడు గ్రహించానని, కాని అప్పట్లో గమనించలేదని అన్నాడు. దాస్కోయ్ అనే పేరు అప్పట్లో సరదాగా అనిపించినా ఇప్పుడది ఎంత క్రూరంగా ఉందో అర్థమైందని చెప్పాడు. చివరకు ఆయనా మాట్లాడింది. ఆ ప్రమాదం నుంచి అతను తనను కాపాడినప్పటినుంచి తాను అతన్ని ఎంతగా అభిమానించిందో, వాలెంటైన్స్ చాక్లెట్లు తనకోసం ఎంత మనసు పెట్టి తయారు చేసిందో చెప్పింది. కాని హయాట్ గుర్తుచేశాడు, మొదటిగా దాస్కోయ్ అని పిలిచింది తానేనని, పాఠశాలలో తనకు చాలా చాక్లెట్లు వచ్చేవని, ప్రతి అమ్మాయిని గుర్తుంచుకోలేనని, ముఖ్యంగా ఆసక్తిలేని వాళ్లను కాదని అన్నాడు. తర్వాత తన అసలు ప్లాన్ బయటపెట్టాడు. టొమైను ఆయనా నుండి దూరం చెయ్యాలనుకున్నాడని చెప్పాడు. టొకోమీ మళ్లీ ఫుజిరోతో కలిస్తే ఆయనే తనకే దక్కుతుందని ఆశించాడని అన్నాడు. ఇది విని కోపంతో ఆయన అతనికి చెంపదెబ్బకొట్టింది. తాను గెలుచుకునే బహుమతి కాదని స్పష్టం చేసింది. ఇంకో మాట లేకుండా వెనక్కి తిరిగి నడిచిపోయింది. హయాటోనో అక్కడే వదిలేసి. ఇంటికి తిరిగి వెళుతుండగా కదులుతున్న ట్రక్ నుండి ఒక బుద్ధ విగ్రహం తల జారిపడింది. ఎన్నేళ్ల క్రితం జరిగినట్టే అది ఆయా మీద పడబోయింది. కాని ఈసారి టొకమీ అక్కడే ఉన్నాడు. వెంటనే పరిగెత్తు వచ్చి ఆమెను తన వైపు లాగి రక్షించాడు. ఇంకా వణుకుతున్న ఆయన టకుమీ తనను బిగిగా పట్టుకున్నప్పుడు పైకి చూసింది. ఆమెను మళ్లీ చూడటం ఎంతో సంతోషంగా ఉందని, ఆమె గతం తనకు ఎప్పుడూ ముఖ్యం కాదని చెప్పాడు. అకస్మాత్తుగా రిపోర్టర్లు మళ్లీ అక్కడికి చేరుకున్నారు. కెమెరా ఫ్లాష్లు ఎక్కడికక్కడ మెరుస్తున్నాయి. పరిస్థితి అదుపు తప్పేలోపు ఆయన స్నేహితులు కారులో వచ్చి వారిని వెంటనే తీసుకెళ్లారు. వారు నేరుగా సుఖహారా ఫామ్కి వెళ్లారు. అక్కడ ఆయనా కుటుంబం వారిని హృదయపూర్వకంగా స్వాగతించింది. ఫామ్లోకి చేరుకున్న తర్వాత చివరకు అన్నీ ప్రశాంతంగా మారాయి. తనను నిజంగా ప్రేమించేవాళ్ల మధ్య ఉండడంతో ఆయని మళ్లీ నెమ్మదిగా ప్రశాంతంగా అనిపించుకోవడం ప్రారంభిస్తుంది. ఆమె మరియు ఆమె స్నేహితుల మధ్య ఉన్న బంధం కూడా మెల్లగా మళ్లీ బలపడుతుంది. తర్వాత ఒకరోజు టీవీ చూస్తుండగా ఒక లైవ్ ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రసారమవుతుంది.
ఫుగాషిరో ఇందులో సంబంధం ఉన్న అందరికీ, ముఖ్యంగా టకకోమి అభిమానులకు క్షమాపణ చెబుతుంది. తన కెరియర్కు టకకోమి ఇచ్చిన మద్దతుకు ధన్యవాదాలు తెలుపుతూ అతను కష్టకాలంలో ఉన్నప్పుడు సహాయం చేయడానికి మాత్రమే అతనికి దగ్గరగా ఉన్నానని వివరిస్తుంది. ప్రసారం ముగిసిన తర్వాత తుమి నిశ్శబ్దంగా ఫారం నుండి బయటకు వెళ్లిపోతాడు. కొన్ని రోజుల తర్వాత అతను మరియు మళ్లీ ఒకసారి తమ ప్రత్యేకమైన డిన్నర్ పంచుకున్న అదే రెస్టారెంట్లో కలుసుకుంటారు. అక్కడ అనా నిజాయితీగా చెబుతుంది, ఫుటాషిరో ధైర్యాన్ని తాను మెచ్చుకుంటున్నానని, కానీ తాను ఇంకా అంత బలంగా లేనని అంగీకరిస్తుంది. అయినప్పటికీ ఒకరోజు తన నిజమైన భావాలను టకుమీకి చెప్పడానికి ముందు తాను మరింత బలంగా మారేందుకు కష్టపడుతున్నానని చెబుతుంది. సరైన సమయం వచ్చినప్పుడు, తాను సిద్ధంగా ఉన్నానని అనిపించినప్పుడు తానే అతన్ని కలిసి స్పష్టంగా తన ప్రేమను ఒప్పుకుంటానని అయోన్ హామీ ఇస్తుంది. టొమాయ్ మృదువైన చిరునవ్వుతో వింటూ తాను ఆమె కోసం వేచి ఉంటానని అంగీకరిస్తాడు. కానీ చాలా ఎక్కువగా ఎదురు చూడనివ్వవద్దని సున్నితంగా చెబుతాడు. ఇలాంటి మంచి వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.